వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? సో ఇది అంటే నా ఫేస్ కంటే ఇదే ఎక్కువ కనపడుతుంది కదా, సో ఇది తీసేద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే ఫైనల్గా పౌచ్ లాంగ్ వీడియో అయితే వచ్చేసింది. సో చూద్దామా, వచ్చేసేయండి. సో ఈ పౌచ్ అన్నమాట. లాస్ట్ వీడియో చూసే ఉంటారు, మా ఫ్రెండ్స్తో చేసి ఉంటారు కదా. సో మేము ముగ్గురం ఒక ఛాలెంజ్ అనమాట. వాళ్ళిద్దరు కలిసి ఈ పౌచ్, నేను కలిసి ఈ పౌచ్, ఏది గెలుస్తుందో మీరు చెప్పండి, గెస్ట్ చేయండి. సో ఇందులో నేను యూజ్ చేస్తూ ఉంటాను. సో పక్కన పెట్టి, సో ఇన్నాక మళ్ళీ మేము ఒకసారి వీడియో తీసినాం ఇన్నాక. సో అది మంచిగా రాలే, అంటే నేను ఆల్రెడీ చెప్పిన అరే చూడండి, ఓ మై గాడ్. సో నా లిప్స్ అన్నీ పడిపోయి మూత సరిగా పెట్టలే అంటుంది. నువ్వే యూజ్ చేసిన అబద్ధాలు చెప్పకండి. సో వాళ్ళ వాయిస్ అయితే వినపడదు, ఎందుకంటే వాళ్ళనైతే నేనైతే మ్యూట్ అంటే అసలు వాళ్ళు అయితే నా వాయిస్ వద్దు, నేను మాట్లాడతాను, అది ఎట్లానో చూసుకో అన్నారు వాళ్ళిద్దరు కలిసి. సరేలే కదా అనేసి ఒప్పేసుకున్నాను. ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే సారీ అండి, మా ఇంట్లో చుట్టాలు ఉన్నారు, అయినా సరే మీకోసమని నా బెడ్రూమ్లో వచ్చి నేను చేస్తున్నాము. సారీ అండి. సో స్టఫ్ అంతా తీసేస్తున్నాను. సో ఇది నా హాల్ టికెట్, లేకపోతే నన్ను అలౌట్ చేయండి. సారీ, నేను తయారు చేసుకునే ఎరేజర్, హోమ్ మేడ్ ఎరేజర్. పేపర్ షీట్స్. ఒకసారి పౌచ్ టూర్ కూడా చేయమంటే చేస్తాను, చెప్పండి చేస్తాను. వాళ్ళు కూడా వాళ్ళ పౌచ్లో ఉన్న స్టేషనరీ అంతా తీసేస్తున్నారు. మా అమ్మాయి అంటారు, అంటే నా దగ్గర కొత్త ఉంటాయి, అవి యూజ్ చేయి, కొనిపించుకుంటా కానీ నేను యూజ్ చేయను. అట్లా నా లాంటి ఎవరు ఉన్నారో చెప్తాను కామెంట్స్. సో ఎంత వచ్చిందంటే ఘోరంగా ఉంది. ఇంకోటి దొరికింది, అందుకని పెడుతుంది. ఇంకోటి కూడా దొరికింది. అరే సారీ, నా కోపం వస్తే ఎట్లా పడితే అట్లా వస్తా. సో నా కోపం రప్పిస్తే చాలు, వాళ్ళని పిచ్చకుట్లు. సో ఇది నా పౌచ్. సో చూద్దాం, వచ్చేసండి. సో ఓకేనా, స్టార్ట్ చేద్దామా? చూద్దాం మళ్ళీ ఎవరు గెలుస్తారు, చూద్దాం. ఐస్ క్రీమ్ ఇప్పిస్తారట, చూద్దాం. సో ఇది నా పౌచ్. మా ముగ్గురికి ఒకటే ఉండే అన్నమాట. సో నేను వద్దనేసి అయితే పక్కన, సారీ అయిపోయింది, సారీ చెప్తే అయిపోయిద్దా అని అడుగుతుంది. సారీ చెప్తే అయిపోయింది కదా. సో నాకు ఎందుకో ఈరోజు నేను ముద్ద అనిపించేసిన, సో అందుకని నేనే చూసుకుంటున్నాను. క్యూట్ ఉన్నాయి కదా. ఓ వద్దులే. సో వచ్చేసండి, స్టార్ట్ చేసేద్దాం. కమాన్. సో నా దాంట్లో స్టిక్కీ నోట్స్ కూడా పర్సనల్ నాది. సో కంపేర్ చేసి చూద్దాం. సో ఫస్ట్ దీనికి వెళ్తే ఈ పౌచ్ నుంచి చూద్దాం. ఓకే, ఈ పౌచ్ నుంచి మీరు ఏమనుకున్నారు నేను చెప్తా. కొన్ని పాయింట్స్, 2 పాయింట్స్, ఒక్కొక్కరు 2 పాయింట్స్. ఓకే, మంచిగా ఈ పెన్సిల్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. ఓకే మంచిగా ఇట్లా కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. ఓ జిప్ క్వాలిటీ బాగుంది. నువ్వు రెండు ఒకటి చెప్పింది కదా, ఆగు నేను చెప్తా. ఓ నెట్ ఇచ్చారు, మంచిగా ఉంటుంది. సో నేను చెప్తాను మంచిగా అన్నమాట. సో మంచిగా గట్టిగా ఉండే క్వాలిటీ ఇచ్చారు. మనం ఇప్పుడు స్పెట్స్ గ్లాసెస్ ఏమైనా పెట్టుకుంటే సో ఇలా కింద పడిపోతే ఇది ఇరిగే ఛాన్సెస్ ఉండవు. నొక్కుకున్నా సరే ఇది ఇరిగే ఛాన్సెస్ ఉండవు, ఎందుకంటే చూడండి, స్టేషనరీ ఉంటే లొక్కుకోవడానికి ఉండదు. సో మనకి ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే బిల్ట్ అంటే గట్టిగా లోపల ఉన్న స్టేషనరీని మంచిగా సేఫ్ చేసేది ఇది అట్లా అన్నమాట. సో ఇది పౌచ్ కింద రాదు, ఆల్మోస్ట్ ఇది కంబాక్స్ లా కింద వస్తుంది. సో పౌచ్ అంటే ఇలా ఉంటుంది,
పౌచ్ అంటే ఇలా ఉంటుంది. సో ఇది పౌచ్ లాగా రాదు, ఇది గట్టి కంపార్ట్మెంట్తో ఉండటం వల్ల పౌచ్ రాదు, కంబాక్స్ కిందే వస్తుంది అది. సో నెక్స్ట్కి వెళ్తే దీంట్లో బ్యాగ్ క్వాలిటీ ఏంటంటే, సో బ్యాగ్ ఏమి దాని నుంచి చెప్పండి బ్యాగ్